కొన్ని ఇస్తూనే పంపిస్తాను. ఉమ్, ఏం లేలే చెప్పు. 46 కదా. సార్ అంతేలే. 46 చేసామా లేదా? చేశాం కదా. ఇక్కడ ఏబిసి సమ్ము. డిస్ప్లే ఫంక్షన్తో పాటు కాపీ ఫంక్షన్ కూడా ఇక్కడ తీసుకుంటాను. కాపీ చేస్తున్నాం. ఓకే, కాపీ డాట్ ఏ, కాపీ డాట్ ఓకే, దిస్ ఉమ్, డాట్ ఏ. ఓకే, దాన్ని చేస్తున్నాము. జనరేటర్లో జనరేట్ చేస్తున్నాము. ఉమ్, మెయిల్ బాక్స్ జనరేటర్లో జనరేట్ చేస్తున్నాము. ట్రాన్స్ డాట్ ర్యాండమైజ్, ట్రాన్స్ అనేసి హ్యాండిల్ క్రియేట్ చేస్తున్నాము. ట్రాన్స్ డాట్ ర్యాండమైజ్ పుట్ టు ట్రాన్స్ కాపీ, ట్రాన్స్ ఉమ్. డాట్ కాపీ, ట్రాన్స్ డాట్ కాపీ. ఇది కాపీ ఫంక్షన్ కదా, సో ఇక్కడ మనము ట్రాన్స్ డాట్ కాపీ అనేసి పోస్ట్ చేస్తున్నాము. ఉమ్. ఇది డేటా ఈవెంట్ అన్ను, ఇది ఓకే. ఉమ్. ఈవెంట్ అన్ను, దిస్ ఇస్ కాల్డ్, దీన్ని ఏమంటారు ఈ ఆపరేటర్ని? ఇంప్లిమెంటేషన్, ఇంప్లికేషన్ ప్రాసెస్ ఆపరేటర్. వెరీ గుడ్, ఇంక్రిమెంట్ అంటున్నాం మళ్ళీ. ఇంప్లికేషన్ ఆపరేటర్. ఓకే, సో ఇక్కడ ఎంత తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనం దీన్ని డ్రైవర్లోకి పంపిస్తున్నాము. డ్రైవర్ అది ఇంటర్ఫేస్ త్రూ, డ్రైవర్ త్రూ ఇంటర్ఫేస్కి పంపిస్తున్నాము. డ్రైవర్లో రన్ చేస్తున్నాము. రన్ చేసిన సిగ్నల్ని డియూటీకి పంపిస్తున్నాము. డియూటీకి పంపించి అవుట్పుట్ జనరేట్ చేస్తున్నాము. ఓకే. ఓకే, ఇది ఈ ఇది ఫైల్ మొత్తం చేస్తున్నది. ఓకే, ఓకే. ఇది డంప్ ఫైల్ ఏంటి? అది ఏందన్నా అది కొంచెం అప్పుడు ముందు చెప్పుకున్నది అది తీరుబాటు ఏంటి? డంప్ ఫైల్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఈపీ వేవ్లో వేవ్ ఫార్మ్స్ చూడొచ్చు. చూపిస్తాయి ఇది మళ్ళీ నీకు. ఇక్కడ ఫస్ట్ ఈ లాగ్ ఫైల్ చూడు. ఓకే, A = 4, B = 8, A = 7, B = 5, A = 1, B = ఇది వచ్చేసాయి. దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేసినాం అనుకో, నీకు ఇక్కడ లాగ్ ఫైల్ రాదు, వేవ్ ఫార్మ్స్ వస్తాయి. ఎందుకు? నంబర్స్ అన్నీ ఉన్నాయి. వేవ్ ఫార్మ్స్ రావట్లేదే. కంపైలేషన్ సక్సెస్, ఎర్రర్స్ 2నా, 2 వార్నింగ్స్. ఈ వార్నింగ్ ఎందుకు రావట్లేదు ఏమో. లాగ్ ఫైల్ వస్తుంది, వేవ్ ఫార్మ్స్ రావట్లేదు. ఇప్పుడు ఇది కూడా రావట్లే, ఎందుకని?
ఇంతకుముందు రన్ అయింది కదా ఇది. ఆ, ఇప్పటికే దీనికి వచ్చిన ప్రాబ్లము. ఏమో ఇంకోటి చూద్దాం, ఇది రాసుకో డౌట్లో. ఇంతకుముందే రన్ అయింది, ఇప్పుడు మళ్ళీ రన్ అవట్లే. ఇక్కడ ఇన్హెరిటెన్స్ యూజ్ చేసినాడు. A equal to B and B equal to B end class or generator. ఇన్హెరిటెన్స్ అనేది ఇంటర్ఫేస్ కి సంబంధించిందే కదా. అది ఇన్హెరిటెన్స్ అంటే చైల్డ్ క్లాస్, పేరెంట్ క్లాస్. ఇంటర్ఫేస్ అనేది ఓ, ఫిజికల్ మీడియం బిట్వీన్ డ్రైవర్ ఆర్ మానిటర్ బిట్వీన్ డియూటీ. ఓకే ఓకే ఓకే. ఇక్కడ కన్స్టెంట్స్ ఇస్తున్నాడు. A equal to 0, B equal to 0. ఓకే. Mailbox has transaction MDX. ఫంక్షన్ Task run runs new for int I equal to 0, I less than 10 I plus plus. బాక్స్ లో ఉన్నది అని ట్రాన్సాక్షన్ లో పుష్ చేస్తుంది. ట్రాన్సాక్షన్ ఎంత 10 టైమ్స్ రండమైజేషన్ చేస్తాడు. డ్రైవర్ డ్రైవర్ పేర్లు స్టూడెంట్ కోసం ఇక్కడ గెట్ చేస్తాడు. ఇక్కడ ఈవెంట్ డన్ అంటే ఏంటి అన్న అది మీనింగ్? ఆ ఈవెంట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది, ఆ ఫ్రేమ్ అక్కడ నుండి అయిపోయింది అని. నెక్స్ట్ పంపించు అనేసి, అంతవరకు అది బిజీలో ఉండాలి. ఓకే. యాడ్ డియూటీ ఏఎఫ్ ఏ ఏఎఫ్ బి ఏఎఫ్ సమ్ ఏఎఫ్ క్లాక్. ఇనిషియల్ చేసినాడు బిగిన్ 0 లెస్ దాన్ 0 లెస్ దాన్ ఈక్వల్ టు 0. అది నాన్ బ్లాకింగ్ ఆపరేటర్. లెస్ దాన్ ఈక్వల్ టు ఏ.
ఉమ్. దీనికి ఇచ్చాడు. ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని క్లాస్ జనరేటర్లో ట్రాన్స్ అనే హ్యాండిల్ క్రియేట్ చేస్తున్నాడు. మెయిల్ బాక్స్ని పారామీటరైజర్ మెయిల్ బాక్స్ని క్రియేట్ చేస్తున్నాడు. ఈవెంట్ అండ్ ఫంక్షన్ న్యూ మెయిల్ బాక్స్ as transaction mbx this dot mbx equal to mbx end function task run trans equal to new for I equal to 0 I less than 10 I plus plus begin trans randomize mbx put trans ఇక్కడ randomize చేస్తున్నా టాస్క్ లో దాని తర్వాత మెయిల్ బాక్స్ లెక్క పుట్ చేస్తాను ట్రాన్స్ ని డిస్ప్లే డేటా సెంట్ ఫర్ డ్రైవర్ ట్రాన్స్ డాట్ డిస్ప్లే దాన్ని ఇంటర్ఫేస్ యాడ్ లాజిక్ 3 down to 0a లాజిక్ 3 down to 0b లాజిక్ 4 down to 0 సమ్ లాజిక్ క్లాక్ మోడ్పాట్ డిఆర్బి ఇన్పుట్ ఏబి ఇన్పుట్ సమ్ క్లాక్ ఎండ్ ఇంటర్ఫేస్ క్లాస్ డ్రైవర్ వర్చువల్ యాడిఫ్ ఏఐఎఫ్ మెయిల్ బాక్స్ ట్రాన్సాక్షన్ ఎంబిఎక్స్ ట్రాన్సాక్షన్ డేటా ఫంక్షన్ ఫంక్షన్ న్యూ మెయిల్ బాక్స్ హ్యాస్ ట్రాన్సాక్షన్ mbx this dot mbx task run forever begin mbx dot get data ఫాస్హెచ్ ఏ ఇంటర్ఫేస్ క్లాస్ అనేది ఫాస్హెచ్ దగ్గర ఉంటుంది. అక్కడ దీని వాల్యూస్ ఏ వాల్యూ ఏఎఫ్ డాట్ ఏ లేకి అంటే ఇంటర్ఫేస్ లేకి పంపిస్తున్నాడు. ఈ వాల్యూస్ ఏ వాల్యూ బి వాల్యూ ఇంటర్ఫేస్ లేకి పంపిస్తున్నాడు. ఓకే అక్కడ ఇంటర్ఫేస్ ట్రిగ్గర్ అవుతుంది. ఓకే అప్పుడు డేటా డిస్ప్లే ఫంక్షన్ డిస్ప్లే అవుతుంది. ఎండ్ టాస్క్ యాడ్ మాడ్యూల్లో యాడ్ ఐఎఫ్ ఇంటర్ఫేస్ని ఇన్స్టాన్షియేట్ చేస్తున్నాడు. ఓకే డ్రైవర్కి హ్యాండిల్ క్రియేట్ చేస్తాను. జనరేటర్కి హ్యాండిల్ క్రియేట్ చేస్తాను. ఎర్రర్కి ఈఆర్ఆర్ హ్యాండిల్ క్రియేట్ చేసినాడు. ఈవెంట్ డన్ అక్కడికి ఒక ఈవెంట్ అయిపోయింది. ఒక ట్రాన్సాక్షన్ అయిపోయింది. అక్కడ మెయిల్ బాక్స్ హ్యాష్ ట్రాన్సాక్షన్ ఎంబిఎక్స్ ఓకే. దాని తర్వాత యాడ్ డియూటీ ఏఎఫ్ ఏఎఫ్ బి ఏఎఫ్ సమ్ ఏఎఫ్ క్లాక్ ఓకే. ఇనీషియల్ బిగిన్ ఏఎఫ్ డాట్ క్లాక్ ఈక్వల్ టు 0
and always has done AF clock equal to negation of AF clock. Initial begin MBX new ERR new dry new MBX gen new MBX gen trans డాట్ ERR దాంట్లోకి పంపిస్తున్నాడు. జెన్ ట్రాన్స్లోకి పంపిస్తున్నాడు. ఏఎఫ్ ఈక్వల్ టు డ్రైవ్ ఏఎఫ్లోకి పంపిస్తున్నాడు. జెన్ డన్ అని కొడుతున్నాడు. అయిపోయింది ఇనీషియల్ బ్లాక్. జెన్ రన్ డ్రైవ్ రన్ అన్ని ఫోర్క్ జాయిన్లో జాయిన్ నన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జాయిన్ నన్ జాయిన్ ఎనీ? జాయిన్ నన్ జాయిన్ ఎనీ. జాయిన్ నన్లో ఏంటి మనకి వాళ్ళు ఎంత కావాలంటే అంటే కొంతవరకే తీసుకుంటుంది. జాయిన్ ఎనీ అంటే ఈ 3 ప్రాసెస్లు ప్రాసెస్ 1 ప్రాసెస్ 2 ప్రాసెస్ 3 వెయిట్ అనేది కూడా ప్రాసెస్ అప్పుడు ఏమవుతుంది చెప్పు? ట్రిగ్గర్ అనేసి రావాలి మనకి. ఏమి కోడ్లు అన్ని ఎర్రర్ వస్తున్నాయి? సంథింగ్ దీన్ని సెర్చ్ చేద్దామండి ఇప్పుడు. కాపీ కూడా అవట్లేదు స్క్రిప్ట్. ఆల్డెక్ ఎర్రర్ ఇది. కోడ్ కరెక్టే, మనం ఆల్డెక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ టూల్ ఎర్రర్ ఇది. ఫస్ట్ అలా చూద్దాం. మనం ఇప్పుడు టూల్ మార్చినా ఏమవుతుందో చూద్దాం. ఓ
దీనికి లైసెన్స్ కావాలంటే ఎట్లా ఎడిట్ చేయాలంటే? సరే మన దగ్గర ఫ్రీ టూల్ ఉంది కదా. ఏది మనకు కావాల్సింది? సరే ఇది నోట్ చేసుకో, టైం వేస్ట్ ఎందుకో, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. అదే అన్నిటికీ రాదు మనకి, అదే ఇప్పుడు వేవ్ ఫామ్స్ రాలేదు కాబట్టి. ఎందుకు రావట్లేదండి? వేవ్ ఫామ్స్ రాకపోయినా లాగ్ ఫైల్ రావాలి కదా. ఉమ్, వేవ్ ఫామ్స్ రాకపోయినా లాగ్ ఫైల్ రావాలి కదా. ఉమ్. ఈ నెంబర్స్ అన్ని రాసి నాకు చెప్పు. ఓకే, అంతే 44 నుంచి రాలన్న మనకి ఎంత. 44 నుంచి రావడం లేదు. అక్కడి నుంచి 44 44 నుంచి. ఇంక ఇవే కదా 52 వరకే కదా. ఆ తర్వాత ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఆ, ప్రోటోకాల్స్ ఒక 10 మధ్యాహ్నం అయిపోతాయి అవి. కంటిన్యూగా తీసుకుంటాం. అన్నం తినేసి వచ్చి తీసుకుంటా. నీ రెజ్యూమ్ పెట్టేద్దాము, మళ్ళీ ఇవి ఏం చెప్తా. ఓకే, ఇప్పుడు రెజ్యూమ్ మరి అంటే డిజైన్ వెరిఫికేషన్ రెండు కదా నాకు, ఒకటే మనం ఒకదాని మీద చేస్తుంది. దేని మీద ఒక దాని మీద చేసింది వెరిఫికేషన్? ఎస్వి చేయలేదా? ఎస్వి చాలదా వెరిఫికేషన్కి? ఇవేం ఇంకా ఓకే. అడ్వాన్స్ అది. అంతే, నువ్వు డిజైన్ చేసినావు, డిజిటల్ చేసినావు, దాని తర్వాత వెరిఫికేషన్ ఇది కూడా చేసినావు. ఏమైంది అయితే? ఓకే, ప్రోటోకాల్స్ అంటే ఇది కూడా, ఇది ఇంపార్టెంట్ గేమ్ కూడా దాంతో పాటు. ఇంపార్టెంటే కానీ దీంతో నీకు ఇంటర్వ్యూ కాల్స్ వస్తుంటాయి. ఓకే.
అంటే ఇప్పుడు మనం రెజ్యూమ్లో పెట్టిన స్కిల్ బట్టి ఇది ఉండాలి కదా. నీకు ఫ్రెషర్ కింద దీంట్లో కాల్స్ వస్తుంటాయి బా, నువ్వు యూవీ పెట్టినావా రెజ్యూమ్లో? ఆ, ఇవి కూడా పెట్టాం కదా. ఇవేం పెట్టినా కూడా నాలెడ్జే కదా దాంట్లో నువ్వు పెట్టినది. ఆ నాలెడ్జ్ నేను ఇస్తానులే, దాంట్లో ఏముండదు. ఇక్కడ నీకు అవంతా తీసుకొచ్చే బ్లాకులు బ్లాకులు మొత్తం తీసుకొచ్చేసి 2 ఏజెంట్లు ఉంటాయి అంతే. అది సింప్లిఫై ఉమ్, చేస్తాను. అవునులే. ఓకే. అంటే ఐడియా ఉంది, జస్ట్ నాకు ఓవరాల్ గా చెప్పేస్తా అంతే. ఉమ్, డిజిటల్ వేరే వేరే ఏం అక్కర్లే. నేను వేరేలాగా ఏం చెప్పాను అదే డిజిటల్ సర్క్యూట్స్. నువ్వు ఓన్లీ డి ల్యాచ్ డి ఫ్లిప్ ఫ్లాప్ నేర్చుకో. దాని టైమింగ్ వేవ్ ఉమ్, ఫార్మ్స్, మళ్ళీ మిగిలిన ఏవి నేర్చుకోవద్దు. దాని తర్వాత అవే కావాలి. మక్స్ డిమక్స్ డీకోడరు, షిఫ్ట్ రిజిస్టర్, కౌంటరు, ఎఫ్ఎస్ఎం మెయిన్. ఎఫ్ఎస్ఎం చెప్పినా నీకు మీలే మూరే. అంటే ఉమ్. అవి డిజిటల్లో మనకి ఎలా అవుతుందో అది కొంచెం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఉమ్. డిజిటల్ వైజ్ వచ్చారు అని. అది పోను పోను చేస్తాం ఇక్కడ అంతా. నీకు ప్రతి ప్రాసెస్ వచ్చేది ఎఫ్ఎస్ఎంఏ. ఆ ఎఫ్ఎస్ఎం పెట్టుకొని ఇప్పుడు ఎల్ఈ ఇక్కడ ఉంటాయి కదా స్ట్రీట్ లైట్స్, ఉమ్, ట్రాఫిక్ సిగ్నల్స్, అది ఎల్ఈడినే. ఇప్పుడు అది ఉమ్, ఎఫ్ఎస్ఎంఏ. దాని తర్వాత ఇప్పుడు మనము మెట్రో లైన్లో మనం కార్డ్స్ చెక్ చేస్తాం చూడు, స్వైప్ చేస్తాం చూడు, అది ఏటీఎంఏ. అది కూడా అవును. ఎఫ్ఎస్ఎంఏ, ఏటీఎం ఎఫ్ఎస్ఎంఏ. అట్లాంటివన్నీ కూడా ఉమ్, మనం తీసుకొని ఏమైనా తీసుకొని చేద్దాము. ఇది ఎందుకు ఒక్కటి కూడా రన్ అవ్వట్లేదు ఇప్పుడు, ఎట్లా చెప్పేది ఇది నాకేం అర్థం కాల. 50 అని ఏం చేసినాడా? అన్నీ రన్ అవుతాయి ఇవి. ఏబి సమ్ ఇది కూడా ఆడిషనే. ఓకే. రన్ అవుతా వేవ్ ఫార్మ్స్ రావడం లేదు. రన్ అసలు ఇవి కూడా కన్సోల్ కూడా రావట్లే కదా, ఆ, ఎర్రర్ వస్తుంది కదా. చూద్దాం ఇది. అవునా. వీడికి అవుట్పుట్ ఏమి ఇస్తున్నాడు వాడు? దానికి క్యారీ అవ్వలేదా ఇవి సొంతం ఇవి కోడింగ్? కోడ్లు. ఇది రన్ అయింది ఎట్లనో. చూడు ఇది కూడా ఎర్రరే. తర్వాత 88 దగ్గర డీబగ్ చేయాలి, నువ్వు ఇంతకుముందు చేస్తావు కదా కొన్ని కోడ్స్ అట్లా. ఆర్డివిటి డాట్ ఏ. నుండి పైకి వెళ్ళినా. ఓ ఇక్కడ ఇక్కడ అక్కడే అక్కడే అక్కడ నుండి దగ్గర అడ్రస్ డ్యూటీ. డ్యూటీ క్లాక్. సరే ఉండు, అవగాహన చెక్ చేసేద్దాం ఇంకేమన్నా మిగిలిండేటివి. లాస్ట్ ఎంత? 46 నుంచి కదా రన్గా అంతేయా? 45 44 నుంచి కూడా 44 అయిందా? ఏదో డౌట్ ఉంది 44 లో రన్ అయినాయి. అవి నాకు అవి నాకు పెట్టే అవి. అక్కడ నుండి యాడ్ ఆ వేవ్ ఫార్మ్స్ అనేది యాడ్ కాదు అక్కడ నుండి 44 నుంచి. 44 45 మనకు అవుట్పుట్స్ ఏమి వచ్చాయి అనుకుంటా.
లేదు, ఎక్కడి నుంచి రాలేదో అవి నాకు ఒకసారి అది పెట్టేయి. అది నేను చెప్తాను. ఇప్పుడు నువ్వు లంచ్కి వెళ్ళు. లంచ్కి వెళ్ళేసి 2కి వచ్చేయి. 44 to 52. నీ రెజ్యూమ్ ఎక్కడ ఉంది? అది ఎడిట్ చేయలేదు. ఇంకేం ఎడిట్ అవసరం లేదు. ఎందుకు ఎడిట్? అది చెప్తూ ఏదో ఒకటి వెరిలాగలో నేను చెక్ చేయాల. ఎడిట్ చేసి పెట్టు నాకు మళ్ళా. జైలింగ్స్ మీద వర్క్ చేసిన అని పెట్టకన్నా వివాడో అని పెట్టు. ఓకే, జైలింగ్స్ ఆర్డర్ జైలింగ్స్ ఐఎస్సి స్టాండ్ అది మనం అది ఏది జైలింగ్ ఐఎస్సి అనేది జైలింగ్ ఐఎస్సి అని ఉంది. ఐఎస్సి. నువ్వు జైలింగ్స్ వివాడో అని పెట్టు. అడ్వాన్స్ టూల్ అది. ఓకే, దానికన్నా ఇది ఈ స్టాండర్డ్ ఎడిటిఏ ఇప్పుడు ఈ టూల్ మనము నేను యూజ్ చేసింది వేరు కదా. అంటే మేము ముందు మాకు అప్పుడు అప్డేట్ అయ్యింది కదా ఏడా. ఎప్పుడు అప్డేట్ అయ్యిందా? అప్పటికి ఇది కొత్తగా వచ్చింది కదా ఎడిట్ ఏది యూజ్ చేస్తున్నది. ఇది ఎప్పటి నుంచో ఉంది ఇది. ఇది స్టాండర్డ్ ఎడిటిఏ. ఈడిఏ ప్లే గ్రౌండా? సారీ ఈడిఏ స్టాండర్డ్ ఈడిఏ ఉంది. ఈడిఏ ప్లే గ్రౌండ్ ఎప్పటి నుంచో ఉంది ఇది. ఇది ఫ్రీ ఎడిషన్. మేము చేసింది కూడా ఇది కాదు, అందుకు దానికోసం. ఏం సరే కాదు. ఇది యాడ్ చేద్దాం. ఆహా, నువ్వు ఇది యాడ్ చేసినావు అనుకో, నేర్చుకున్నట్లయిద్ది. సినాప్సిస్ మీ దాంట్లో ఏది ఉంటే అదే పెట్టు. అంతేనా పర్ఫెక్ట్. మేము అది వాళ్ళు మొత్తం అంత ఓవరాల్గా అది మాకు ఆల్రెడీ ఒకటి ఇస్తారు. దాన్ని బట్టి ప్రతిరోజు సాటర్డే ఉంటుంది క్లాస్ దానికి సపరేట్గా. అది పర్ఫెక్టే. దాన్ని మాకంతా రివ్యూస్ కూడా ఇచ్చారు. అరేంజ్ అయితేనే మనకి ఇదవుతుంది. అదే సరిపోతుంది నాకు తెలిసి. కొంచెం ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు అంత చేసుకోవాలంటే. సరే, ఇప్పుడు నీకు వేరేలాగా సిస్టమ్ వేరేలాగా అయిపోయింది. ఓకే, ఇంకా ప్రోటోకాల్స్ ఉన్నాయి. అన్ని ప్రోటోకాల్స్ అయిపోతాయి మధ్యాహ్నం. సరేలే. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు? నీ డౌట్స్ ఉన్నా అవన్నీ కూడా నాకు వాట్సాప్, అది ఇన్స్టాగ్రామ్ అంటున్నా, టెలిగ్రామ్లో షేర్ చేయి. ఇవి 44 నుంచి ఏవి ఎగ్జిక్యూట్ కాలే కదా. ఎందుకో చూస్తా ఇవి. సరే, ఓకే, బాయ్.